జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆస్తులు అమ్ముడు పోవట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇళ్ళు గాని, భూములు గాని, ప్రత్యేకంగా భూమి అనేది డెఫినెట్ గా ఇల్లు కట్టుకోవటం అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే, దాన్ని కొని కొంచెం రేట్ పెరిగిన తర్వాత అమ్మేద్దాం అని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఏంటోనండి, కొన్నాం గానీ ఇది అమ్ముడవ్వట్లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకట్లా జటిలంగా అంత జిడ్డులాగా ఎలా ఉంటుంది? మరి దీనికి ఏదైనా మంచి పర్ఫెక్ట్ రెమెడీ ఏదైనా చెప్పండి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా మురళి గారు. తప్పకుండా అమ్మా. మనకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ముఖ్యంగా, లేదా కొంతమేర మనకు కొంత గ్రామ అచ్చుబాటు అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే మనం సిటీలో ఉంటున్నాం కనుక గ్రామము అచ్చుబాటు అంటే మనము మన పేరు రీత్యా ఈ గ్రామం మనకు పనికి వస్తుందా రాదా. సో ఇక్కడ ఫలానా వ్యక్తిగల మనిషి ఈ హైదరాబాద్లో ఫలానా ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. సో అది అతనికి అచ్చుబాటు కాదు. ఉదాహరణకు అది అమ్ముడు పోవడం కష్టమవుతుంది. ఒకవేళ ఇతనికి జన్మ నక్షత్రానికి ఈ యొక్క అదేవిధంగా గ్రామం కానివ్వండి, ఆ యొక్క హైదరాబాద్లో ఒక ఏరియా కానివ్వండి, ఏదైనా కానివ్వండి సెట్ అయింది అనుకుందాం. వద్దన్న 10 రూపాయలు పెట్టిన చోట 15 రూపాయలు వచ్చేస్తాయి. సో రియల్ ఎస్టేట్ చేసేవారు అందుకే 100లో 89% నేను చెప్తున్నా సక్సెస్గా ఉంటుంది. మేము ఏ ఏరియాలో ల్యాండ్ తీసుకుంటే మేము ఫ్లాట్స్ చేస్తే మాకు యోగం కలిసి వస్తుంది. నేను పర్సనల్గా ఓనర్ రిలేటెడ్ అపార్ట్మెంట్ అంటే ఓనర్ రిలేటెడ్ ఏ ఫ్లోర్లో ఉంచుకోవాలి లేదా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లో 20-30 ఉంటాయి రూమ్లు. ఇది ఓనర్ అపార్ట్మెంట్ అండి అంటూ ఉంటారు కదా. సో మనము మన జన్మ జాతక రీత్యా ఎటు తిరిగినా నేను జాతకమే, ఎటు తిరిగినా మన జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను బట్టే ఉంటుంది. ఇప్పుడు గృహయోగం ఉన్నది లేదా గృహయోగం ఉన్నది అనేది మన జన్మజాతక రీత్యా 4వ భావము అద్భుతంగా రన్ అవుతూ ఉన్నది, అద్భుతంగా ఉన్నది తీసుకుంటాం. గోచార రీత్యా 12వ స్థానంకు గురువు వచ్చిన, లగ్నంలోకి గురువు వస్తూ ఉన్న మనల్ని తెలియకుండానే ఉద్రేకపరుస్తాడు, తీసేసుకుంటాడు. అలాంటివి మనం ఓపికగా ఉండాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడం కాదు, డబ్బును మన జ్ఞానంతో ఆపుకోవడం తెలివి. నేను ఒక్కటే విషయం చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో వాస్తవానికి కూడా ఒక పర్ఫెక్ట్ అనేటువంటిది ఉండదు. డబ్బులు వచ్చినాయా, ఇది ఇటు కట్టేసాయి, ఇది సేవింగ్స్ ఏం చేస్తున్నావు, నువ్వేం సేవింగ్ చేసావు, సరే వచ్చేది 1,00,000 కట్టేది 1,00,000, అది అది ఇక నేనేం చెప్పేది లేదు. నువ్వు ఎందుకు కడుతున్నావు 1,00,000? నువ్వు ముందు నుంచే సేవింగ్ ఎందుకు పెట్టుకోలేదు? 10,000 15,000 నాయి కాదు, పక్కకు బారేసి చూడు. ఒక 1 ఇయర్ పక్కకు బారేసి చూడు, నీకు ఎంత ధైర్యం వస్తుంది. ఆ 1,00,000 నీకు 3,00,000 తెచ్చి పెడుతుంది. ప్రామిస్ నేను చెప్తున్నా. కనుక ఏది ఏమైనా మనీ సేవింగ్స్ అవసరము. ఇవాళ రేపు అంతా ఏదో నడుస్తుంది అన్నట్టుగా ఉంది. వాస్తవానికి ఇందాక ఏదో వీడియోలో చెప్పాను, మానవుని యొక్క శరీరానికి చనిపోయిన తర్వాతనే విలువ పెరుగుతుంది తప్పితే ఉన్నప్పుడు ఏ విలువ ఉండటం లేదు. దానికి విలువ కావాలంటే బోల్డంత డబ్బు ఉండాలి నీ దగ్గర. డబ్బు ఉండాలి. ఉన్నప్పటికీ తప్పులు ఎత్తుకుంటూ ఉంటారు. లేదా వానికి ఇట్లా చెప్పా, నేను అట్లా చెప్పా, నా వల్లనే బాగుపడ్డాడు వాడు అని ఇట్లా మళ్ళా దెప్పి పొడుస్తారు. ఓకే కావచ్చును, అది యూనివర్స్కు తెలుసు కదా. నువ్వెందుకు అనడం ప్రతిసారి? అంటేనే అవుతుందా? అదేదైనా ఉంటే ఏదైనా మనిషి అనేటువంటి వారికి తప్పకుండా అందరు స్వార్థపరులే, లేరు అనేది లేదు. అంతే. ఈ ఆస్తులు అనేది అమ్ముడు పోవాలి అనుకున్నా అవి ఏవైతే ఉన్నావో దయచేసి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎరుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను మనం ధరించాలి. ఇది ఒక సోమవారం రోజు కానివ్వండి లేదా శనివారం రోజైనా పర్వాలేదు. చక్కగా కూడా పూజా సామాగ్రి సెంటర్లో పుట్టమన్ను అనేటువంటిది దొరుకుతుంది మనకు, లేదా కొంత గ్రామాలలో కూడా పుట్టమన్ను దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా చండీ హోమం చేసే సందర్భాలలో మేము పుట్టమన్ను తెప్పించి చక్కగా కూడా అలికి ఆవు పేడతో చక్కగా ముగ్గు వేసి చండీ హోమం చేస్తాం. సో అట్లా మనకు దొరుకుతుంది. ఎవరైనా ఉన్నా తెచ్చుకొని
ఈశ్వరునికి సంబంధించి చక్కగా శివలింగాన్ని తయారు చేసుకోండి. తయారు చేసుకొని పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగానికి నమక చమకాలతో అభిషేకం చేసి, శివార్చన చేసి చక్కగా కూడా ఆ రోజు ఉపవాసం ఉండి, కటిక నేలపై నిద్రించి చక్కగా తెల్లారిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకొని, ఆ యొక్క శివలింగాన్ని మీ యొక్క ఏదైనా కుదిరితే నదిలో గాని, ఎక్కడైనా దాన్ని నిమజ్జనం రూపకంగా గానివ్వండి, లేదా ఇంట్లో తులసి చెట్టు దగ్గర పెట్టుకొని రోజు నీళ్లు పోసుకుంటున్నా పర్వాలేదు. ఇలా ఒక ప్రక్రియ. రెండవది మిరియాలను తీసుకోవాలి. నలుపు రంగులో ఉండేటువంటి మిరియాలను తీసుకొని చక్కగా శుద్ధి చేసి, శివలింగ ఆకారంగా మొత్తం మిరియాలను మొత్తము కూడా చేసుకోవాలి. శివలింగ ఆకారంగా చేసుకున్న అంటే నేల తర్వాత మీద చేయొచ్చా నేల అండి? మీదనే ఉమ్. శుద్ధి చేసుకుంటున్నాం. ఉమ్. గో మన ఒక గోమూత్రంతో ముగ్గులాగా గాని వేస్తాము, దానిపైన మిరియాలు వేసేస్తాం. అంతే. ఉమ్. శుద్ధి చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని దానిపైన మీరన్నట్టుగా మిరియాలతో ఉమ్. శివలింగ ఆకారాన్ని చక్కగా కూడా చేసుకున్న తర్వాత ఉమ్. శివార్చన, శంకరునికి సంబంధించిన షోడశోపచార పూజ చేసి, ఆ రోజు కూడా ఉపవాసము, అక్కడే నేలపై నిద్రించాలి. నెక్స్ట్ డే ఈ మిరియాలన్నింటిని కూడా తీసుకొని మీ ఇంటి 8 దిక్కులా చల్లాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఇంటి 8 దిక్కులా గానివ్వండి, ఏ ఇల్లు మాకు అపార్ట్మెంట్ అమ్ముడు పోవాలి అంటే ఆ ఇంట్లో, మాకు ల్యాండ్ అమ్ముడు పోవాలి, ఉమ్. మాకున్నటువంటి భూమి అమ్ముడు పోవాలి అంటే ఇంట్లో చేయాలి. ఈ మిరియాలు ఆ యొక్క ప్రదేశంలో చల్లాలి. ఉమ్. ఇట్లా చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎన్నిసార్లు అతి చేయాల్సి ఉంటుంది? ఒకటేసారి చేయండి. ఉమ్. 41 రోజుల నుండి 3 నెలల్లో ఉమ్. తప్పకుండా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. అదే విధంగా ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలతో ఎవరైతే అంటే గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని వేడుకోండి. అమ్మ, నాకు ఈ యొక్క లైక్ ఏదైతే భూమి కానివ్వండి, ఆ యొక్క ఆస్తులు కానివ్వండి, ఇది నాకు దీని నుండి నాకు విముక్తిని కలిగించు తల్లి. నీ సేవ ఇంకా అద్భుతంగా చేసుకుంటాను. ఉమ్. విన్నారా? ఓకే. నాకు నా మైండ్‌లో ఇది ఉండడం ద్వారా నా సేవ నేను చేసుకోవడం అంటే కొంచెం తక్కువగా ఉంది అన్నట్టుగా, నాకు ఈ యొక్క మైండ్ నుండి ఈ యొక్క రిలాక్స్ వెళ్ళిపోతే హ్యాపీగా చేసుకుంటా అనే విధంగా దండం పెట్టుకోండి. రైట్ అండి. చాలా చక్కటి పరిహార మార్గాన్ని సూచించారు. ఖచ్చితంగా ఒక సోమవారం పూట ఖచ్చితంగా ఇది చేసుకుని శివార్చన చేయమన్నారు. నమక చమకాలు అంటే మరి ఈ మిరియాలతో బ్రాహ్మణుని చేసింది పిలుచుకొని అదే చేసుకోవాల్సింది. పిలిపించుకొని చేయించుకోవచ్చు. మిరియాలకు అవసరం లేదు. మిరియాలకు అవసరం లేదు. శివార్చన మరి మేమైతే ఎలా చేసుకోవాలి? ఏం చేసుకుంటారు? శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం, సదాశివం అహం భజే అని నమస్కారం చేసుకొని ధ్యానం లేదా ఓం నమ శివాయ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పుకొని చక్కగా ఆచమనం పాత్ర ఉంటుంది కదా, అంటే ఉద్ధరణతో నీళ్లు మామూలుగా పాదయోహ పాద్యం, హస్తేశ్వర్గ్యం, ముఖే ఆచమనీయం, దాని ముందు కలశ పూజ, ఇవన్నీ జనరల్ గా షోడశోపచార పూజలో ఇవన్నీ వస్తాయి మనకు. ఏమిటి ఎవరైనా ఆచమనము? పెంచుకుంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఏం లేదమ్మా, సింపుల్. మిరియాలతో చేసుకోవాలి అనుకునేవారు సింపుల్. కలశ చెంబు పెట్టుకోండి, అందులో గంగ నీళ్లు కలుపుకోండి, కొంత పసుపును వేసుకొని కలశ చెయ్యి పెట్టి ఓం నమ శివాయ 12 సార్లు చెప్పుకోండి. దీని తర్వాత 2 అక్షితలు వేసి ధ్యానం చెప్పుకోండి మనసులో, ఓం నమ శివాయ ధ్యాయామి, ఈశ్వర ధ్యాయామి. దీని తర్వాత పుష్పంతో ఒక 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదయోహ పాద్యం, హస్తేశ్వర్గ్యం, ముఖే ఆచమనీయం. దీని తర్వాత ఉపచారిక స్నానం అని చెప్పి ఉంటే పాల చుక్క వేయండి. వేసిన తర్వాత చక్కగా కూడా ఒక 2 అక్షితలు, వస్త్రార్థే, అలంకరణార్థే అక్షితలు, గంధం ఒక పుష్పంలో అద్ది గంధం పెట్టండి, కుంకుమలో అద్ది పుష్పం పెట్టండి, పసుపులో అద్ది ఒక పుష్పం పెట్టండి, అంతే. దీని తర్వాత 108 నామాలు చదువుకోండి. శివనామాలు, 108 శివాష్టోత్తరం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, 108 నామాలు చదువుకున్న తర్వాత ధూపం అంటే అగరబత్తులు చూపించండి. ధూపం దీపం దర్శయామి, నైవేద్యం ఏదైనా నైవేద్యం, ఒక పండు కానీ లేదా నైవేద్యం పెట్టిరా, హారతి ఇచ్చేయండి. హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని మరుసటి రోజు చల్లండి ఈ మిరియాలని. అంతే. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.